ఆగండి, మరి మధ్యలో అడ్డుపడకండి, దయచేసి అడ్డుపడకండి, మధ్యలో అడ్డుపడకండి. ఇలా మాట్లాడితే అజారుద్దీను అనే ఇప్పటిదాకా మొన్నటిదాకా ఒక తీసుకొచ్చారు, ఓట్ల చోరీ అని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వాళ్ళు తవ్విన గోతులను వాళ్లే పడ్డారు. ఎవరండి 20 లక్షల ఓట్లు మాయం చేసింది ఎవరు? సుదర్శన్ రెడ్డి గారు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు చెప్పాడు. ఆయన ఏం చేసిండు? రజిత్ కుమార్ గారు గతంలో సారీ చెప్పిండు. మొన్న సుదర్శన్ రెడ్డి గారు ఏం చేసిండు? 2015 నుంచి 2021 వరకు ఎన్నికల సంఘం దగ్గర డేటా మొత్తం కూడా బీఆర్ఎస్ గుప్పెట్లో ఉన్నది. పార్టీ ప్రభుత్వం ఆ రోజు గుప్పెట్లో తీసుకుంది. సంక్షేమ పథకాల అమల్లో ఫోటోలు కూడా తారుమారు చేసింది. అందుకే 2018 ఎన్నికల్లో గెలిచిందని చెప్పగానే చెప్పినట్టు చెప్పిండు ఆయన. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాసిండు. తర్వాత ఒక అపార్ట్మెంట్ అంటే ఎంత బహుళ అంతస్తు భవనం, అది ఎన్ని ఓట్లైనా ఉంటాయి, ఆ స్థాయిని బట్టి ఉంటాయి. ఒక ఇంట్లో దుష్ప్రచారం చేశారు, తీరా విచారణ జరిపితే అది బహుళ అంతస్తు. అవి గతంలో ఎవరి హయాంలో నమోదైన కొత్త ఓట్లు కాదయి, బీఆర్ఎస్ గోపీనాథ్ గారి హయాంలో నమోదైనవి. అక్కడ బోర్ల బొక్కలు పడ్డారు, కింద పడ్డారు. తర్వాత ఏం లేక ఇప్పుడు ఇది పట్టుకున్నారు మరి అంతే కదా, ఎవరి హయాంలో నమోదైనాయి ఆ 30,000 ఓట్లు, ఈ కొత్త పాత ఓట్లను తేల్చేశారు అయ్యి. కాబట్టి వాళ్ళు దొరుకున్న గోతులో వాళ్ళు పడుతూ ఏం లేక విషయం లేక ఈ అంశాన్ని పట్టుకున్నారు. అసలు అజారుద్దీన్ అంశం అనేది ఆయన ఒక నియోజకవర్గ నాయకుడు అండి. ఆయన ఏమన్నా అంతర్జాతీయ గుర్తింపు ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారుడు అంటే అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మీ దాంట్లో శుద్ధపూసలున్నారా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలగడ్డ సీనంటారు ఆయన్ని. ఆయన రౌడీ షీటర్ కాదా? ఆయన మంత్రి కాలేదా? ఎమ్మెల్యే కాలేదా? మీ దాంట్లో మంత్రి కాలేదా? ఆయన ప్రజలు చూస్తారండి అక్కడ వాళ్ళు మంచా చెడు అనేది. ఇవాళ వాళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చిన మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ ఎవరండి? సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి మీద 40 కేసులు ఉన్నాయి. మొన్న నారాయణ అనే వ్యక్తి చెరువులో దూకి చచ్చిపోయిన చిన్నపిల్లలు అఘాయిత్యం చేయబోయి అట్లాంటి కేసు కూడా ఉంది ఆయన మీద. అట్లాంటి వాళ్ళని చేర్చుకొని వీళ్ళు గురువింద లెక్క నీతులు మాట్లాడతారు. వాళ్ళ మీద వాళ్ళకి మంచి పేరు ఉంది కుటుంబం మీద. కాబట్టి నేను ఏమంటానంటే కందకు లేని దొరద కత్తికి ఎందుకండి? టికెట్ రాలేదు, ఆయన కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, ఆయనకు అసలు ఎమ్మెల్యే కన్నా మంచి పదవి ఇస్తుంది కదా, ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తుంది. ఆయన సంతృప్తిగా ఉన్నారు, మీకెందుకు బాధ అంటారు? ఆయనకు లేని బాధ మీకెందుకు అంటన్నా? అంటే మీరు చేసినప్పుడు మీరు చేస్తే సంసారం, మీరు గతంలో ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వచ్చు. కాంగ్రెస్ నాయకులకు మంత్రి పదవి ఇవ్వచ్చు, టీడీపీ నాయకులకు మంత్రి పదవి ఇవ్వచ్చు, ఏది పడితే అది చేయొచ్చు మీరు. కానీ మేము మా పార్టీ నాయకుడికి 2009 నుంచి కాంగ్రెస్ మాజీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయనకు మంత్రి పదవి ముందే నిర్ణయం అయింది. అది ఇస్తారంటే మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పు పడతారండి ఓట్లు అడిగేటప్పుడు? చెప్పండి, నేను ఒక మాట అడుగుతున్నా. అయినా కానీ ఒక విషయం చెప్పండి. మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 80,000 ఓట్లు పైచిలకు వచ్చినాయి మాకు అసెంబ్లీలో అక్కడ. అదే తర్వాత వాస్తవంగా బీఆర్ఎస్ లేదా, బీఆర్ఎస్ డిపాజిట్ కూడా రాలే. మొన్న కాస్త 2వ స్థానంలో మెరుగ్గా 25,000 23 అసెంబ్లీ ఎన్నికల్లో 23,000 ఓట్లు 25,000 ఓట్లు వచ్చినప్పుడు బీజేపీకి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త 50,000 దాకా వచ్చిన వాళ్ళకి బీజేపీ కాస్త. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బీజేపీ గెలవదు కాబట్టి బీఆర్ఎస్ గెలిపించే ప్రయత్నం బీజేపీ చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేయకుండా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు ఎట్లా గెలవని తెలిసి అన్ని స్థానాల్లో 9 స్థానాలు డిపాజిట్ రాలే, 3 స్థానాల్లో 3వ ప్లేస్కి పోయారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి బీజేపీని గెలిపించినట్టు ఈ విధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని అంటే గెలిపించడం కాదు, ఏదో మర్యాద దక్కించే విధంగా ప్రయత్నం చేస్తుంది. అంటే మీరు నిన్న ఉప ముఖ్యమంత్రి ఎవరో మాట్లాడుతూ చివరి వరకు తీసుకుని దీపక్ రెడ్డిని ఏదో లాలూచీలో పెట్టారని చెప్పారు బీజేపీ అభ్యర్థిని. అదే బీఆర్ఎస్ కోసం. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు అభ్యర్థి ఎవరికి ఇచ్చినామని కాదండి. ఇప్పుడు అట్లాంటి నేను మురళీధర్ రావు గారు అని ఒక పెద్ద నాయకుడు అండి బీజేపీలో, చిన్నప్పటి నుంచి చూస్తాను ఆయన. బీజేపీ బీజేపీ పుట్టిన దగ్గర నుంచి ఉండి వాళ్ళ జీవితాలను త్యాగం చేశారండి. వాళ్ళు ఎంత నక్సలైట్లతో పోరాటం చేసి వాళ్ళు చావు బతుకుల మధ్య పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే మరి ఆయనకి కూడా వామపక్ష భావజాలం ఉన్న ఈటెల రాజేందర్కి ఎందుకు ఇచ్చారు టికెట్? మీరు దానికి సమాధానం ఉందా మీ దగ్గర? వాళ్ళు బీజేపీలో అట్లాంటి కుదురుతాయా చెప్పండి? ఎందుకండి ఇవన్నీ మాటలు మీరు? అందుకే నేను ఏమంటున్నా, ఇవన్నీ పసలేని మాటలు మాట్లాడకండి. పసలేని మాటలు నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారిని తెప్పించి హైదరాబాద్ గాని తెలంగాణకు 10,000 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయండి. అప్పుడు ఓట్లు అడగండి మీరు. తెలంగాణకు యూరియా ఇయ్యరు, బీసీల నోటి కాడ ముద్ద లాక్కుంటారు, 42% రిజర్వేషన్లు ఇయ్యరు, ఏది ఇయ్యరు మీకెందుకు చేస్తారండి ఓట్లు? ఇది ఏం లేక అజారుద్దీన్ దీనివల్ల ఏమైంది సార్ రిషి గారు? ఈ విధంగా అజారుద్దీన్ మాట వల్ల, ఈ 2 పార్టీల మాట వల్ల ఆ నియోజకవర్గంలో మైనార్టీలకు ఓట్ల శాతం పెరిగింది. మాకు ఇంకా మేలు జరిగింది. వీళ్ళు తిరిగి చేయబోతే మేలు జరిగింది. కిషోర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు మీ ఇద్దరు చేసింది ఏంటంటే చివరికి ఇంకా మేలు చేశారని చెప్తున్నారు మానవతరాయ్ గారు. కిషోర్ రెడ్డి
మీ ఓటు బ్యాంక్ 25,000 అండి, గుర్తుపెట్టుకోండి. బీజేపీని మాకు 60,000 ఉన్నది, పార్లమెంట్ ఎన్నికల్లో 50,000 ఉన్నది. ఒక్కళ్ళు మాట్లాడండి కిషన్ రెడ్డి గారు, ఒక్కళ్ళు మాట్లాడండి. నరసింహారెడ్డి గారు మీరు కన్క్లూడ్ చేద్దరు కానీ కిషన్ రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు నేను ఒకటి వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకి ఇంకొంచెం గట్టిపడిందని ఒప్పుకున్నందుకు మీ వల్ల మీరు నిన్నటి నుంచి